ఈ నాయకత్వ శైలిని జోక్య రహితం అని కూడా అంటారు. దిస్ లీడర్షిప్ స్టైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ నాన్ ఇంటర్ఫియరింగ్, లేసెస్ ఫెయిర్, అటోక్రటిక్ నిరంకుశ, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య, అథారిటేటివ్ అధికారయుత. చూడండి, ఇక్కడ అటోక్రటిక్, నిరంకుశ, అథారిటేటివ్ అధికారయుత ఈ రెండు కూడా ఒకే పర్యాయ పదాలుగా ఉన్నాయి కనుక ఈ రెండు కూడా ఆన్సర్ కాదు. ఈ నాయకత్వ శైలి జోక్య రహితం, జోక్యం చేసుకునే నాయకత్వం నిరంకుశ కావచ్చు, అధికారం కావచ్చు. కానీ ఇక్కడ జోక్య రహిత నాయకత్వం అన్నాడు. దిస్ లీడర్షిప్ స్టైల్ ఈజ్ ఆల్సో కాల్ ఏ నాన్ ఇంటర్ఫియరింగ్. సో నాన్ ఇంటర్ఫియరింగ్ జోక్య రహితమైనటువంటివి, అది లేసెస్ ఫెయిర్ కావచ్చు, లేక ప్రజాస్వామ్యయుతమైనటువంటి నాయకత్వం కావచ్చు. సో ప్రజాస్వామ్య నాయకత్వం కన్నా చాలా ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉండేది, సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చేది. లీడర్ ఏమాత్రం గ్రూప్లో జోక్యం చేసుకోకుండా గ్రూప్ సభ్యులను సంపూర్ణ స్వేచ్ఛతో మరి ఉంచగలిగితే దాన్ని లేసెస్ ఫెయిర్ లీడర్షిప్ అంటాం. సో ఈ యొక్క లేసెస్ ఫెయిర్ అనేటువంటిది ఒక ఆర్థిక భావన, ఫ్రాన్స్ దేశంలో వచ్చినటువంటి భావన. అంటే ఎవరైనా వ్యక్తి బిజినెస్ చేసేటప్పుడు, ఒక పరిశ్రమ నడిపేటప్పుడు ఈ వ్యాపార రంగంలో ఎటువంటి గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా, గవర్నమెంట్ జోక్యం లేకుండా సంపూర్ణమైన స్వేచ్ఛను ఈ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రసాదించేటువంటి ఒక వ్యాపార భావనే ఈ లేసెస్ ఫెయిర్. సో లేసెస్ ఫెయిర్ లీడర్షిప్ లో లీడర్ ఏమాత్రం గ్రూప్ సభ్యులను అజమాయిషి చేయకుండా, ఏమాత్రం వారితో జోక్యం చేసుకోకుండా వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తరచుగా హ్యాండ్స్ ఆఫ్ లీడర్షిప్ అని, పర్మిసివ్ లీడర్షిప్ అని, అనుజ్ఞ నాయకత్వం అని కూడా అంటారు. ఒక పాఠశాలలో నిర్ణయాలన్నీ ప్రధానోపాధ్యాయుడే తీసుకుంటే అది అధికారయుతమైనటువంటి నాయకత్వం. లేదు, ఈ యొక్క పాఠశాలలో స్టాఫ్ మీటింగ్ పెట్టి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటే అది ప్రజాస్వామ్య నాయకత్వం. మరి గ్రూప్ సభ్యులు లేక లీడర్ కింద ఉండే వాళ్ళు ఒక్కొక్కరు ఒక డెసిషన్ తీసుకుంటే, అపరిమితమైన స్వేచ్ఛ అనుభవిస్తే దాన్ని లేసెస్ ఫెయిర్ లీడర్షిప్ అంటాం. కనుక జోక్య రహిత నాయకత్వం లేసెస్ ఫెయిర్ లీడర్షిప్. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలనుకుంటున్నారో, డివైఓ జాబ్ సాధించాలనుకుంటున్నారో వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన టాపిక్ వైజ్ డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ డివైఓ జాబ్ సాధించాలనుకునే వారు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ పైన పట్టు సాధించాలి. సో ఈ కోర్సెస్ ను వెంటనే మీరు యాక్సెస్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి టాపిక్ వైజ్ గా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని టెస్టులు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో మీరు జాబ్ సాధిస్తారు. ఈ నూతన సంవత్సరం మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.